Very good afternoon to all. And respected Pentaya sir and Sevakumar sir, really thank you very much sir. And for the first time I listened to this. విన్నాను ఈ ప్రోగ్రామ్ అంటే మేము ప్రీవియస్గా నేను ముజాహిద్పూర్లో వర్క్ చేసినప్పుడు అక్కడ కూడా మీరు కండక్ట్ చేసిండ్రు, కానీ నేను అప్పుడు ఆ టైంకి అక్కడ లేను కాబట్టి నేను చూడలేకపోయాను ఈ ప్రోగ్రామ్. సరే ఈ స్కూల్కి రాగానే నేను వచ్చిన సెకండ్ డేనే నేను పెంటయ్య సార్కి కాల్ చేశాను, సార్ ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ నేను పరిగి స్కూల్లో ఇప్పుడు వచ్చాను, ఇక్కడ కంపల్సరీ కండక్ట్ చేయండి సార్ అని. తప్పకుండా వస్తాం మేడం, టైం చూసుకొని ఒకసారి మీకు కాల్ చేసి చెప్తాను అని అన్నారు. మొన్న మా ఇంటి పక్కనే మహేందర్ గారు అని ఉంటారు సార్, తను ఈ ప్రోగ్రామ్స్ సంబంధించిన పర్సన్, తను ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఇంటికి వచ్చి మొన్న అడిగారు, మేడం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము అని. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వై బికాస్ నేను ఆల్రెడీ అడిగినాను సార్ని, కుదరలేదు బహుశా అనుకుంటాను, మళ్ళీ కాల్ చేద్దామని అనుకుంటున్న మూమెంట్లోనే సార్ వచ్చారు. సరే ఎప్పుడు కండక్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ ఏమైనా చేద్దామా అని అనుకుని లేదు మండే వీఆర్ రెడీ అన్నారు. రైట్, రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చినాక ఈరోజు ఇది ప్రోగ్రామ్ అంతా విన్న తర్వాత అనిపించింది నేను ఇంకా తొందరగా కండక్ట్ చేసి ఉండాల్సిందేమో, ఇంకో ప్రోగ్రామ్ ఇంకోసారి చేసినా మా పిల్లలు రెడీగా ఉన్నారు వినటానికి. అండ్ మోర్ ఓవర్ సార్ చెప్పిన విషయాలు, ఫస్ట్ పెంటయ్య సార్కి చాలా 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 ధన్యవాదాలు. చాలా చేయాలని చాలామంది అనుకుంటాం, మేము కూడా చాలా అనుకుంటాం, ప్రతి ఒక్క మనిషి ఏదో చేయాలి అనుకుంటాము, కానీ అందరికీ చేయడానికి కుదరకపోవచ్చు, అది ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల చేయకపోవచ్చు. బట్ సార్ ఇంకేదైనా కూడా చేయొచ్చు, బట్ ఇట్లా పిల్లల్ని మార్చాలి అనే ప్రయత్నం, పిల్లలకి ఏదో తెలియచెప్పాలి అనే ప్రయత్నం, వాళ్ళ లోపల మార్పు తీసుకొని రావాలి అని చేసిన ప్రయత్నం ఉంది చూడండి, దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చాలా చాలా మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా అది చాలా తక్కువనే. మా పిల్లలందరి తరఫు నుంచి, తల్లిదండ్రుల తరఫు నుంచి, టీచర్స్ తరఫు నుంచి, పాఠశాల తరఫు నుంచి, ప్రతి ఒక్క విద్యార్థి లోకం తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యం. పిల్లల్ని మార్చాలని మేము చాలా ప్రయత్నం చేస్తుంటాం, ఎన్ని విధాలుగా చెప్తూ ఉంటాం, ఈ రకంగా మారాలి నాన్న, ఈ రకంగా ఉండాలి, ఇట్లా చేస్తే బాగుంటారు అని. కానీ అది ఎంత చెప్పినా మేము చెప్పడం వరకు ప్రతిరోజు ఉంటుంది. బట్ ఈరోజు సార్ చెప్పినప్పుడు పిల్లల లోపల కన్నీళ్ళు ఉన్నాయి చూడండి, రియల్లీ ఐ ఫెల్ట్. అంటే ఇంత ప్రేమ ఉందా తల్లిదండ్రుల మీద వాళ్ళకి? తల్లిదండ్రుల గురించి చెప్పగానే ఎవరు ఆపుకోలేకపోయారు. ఆ ఒక్క ప్రేమ చాలు తల్లిదండ్రుల మీద, వాళ్ళు ఏదన్నా సాధించడానికి. సాధిస్తారు కదా నాన్న? అనుకోలేదు ఇంత డిసిప్లిన్గా నా పిల్లలు కూర్చుంటారు, ఇంత డిసిప్లిన్గా వింటారు, ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వింటున్నారు, ప్రతిదీ మేబీ బుక్స్ తెచ్చుకున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఇంకా ముందు మా పిల్లలతో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ నో మై చిల్డ్రన్ ఆర్ రియల్లీ డైమండ్స్. చెప్పాను సార్కి రాగానే నా పిల్లలు ఎప్పుడు డైమండ్స్, కానీ నాకెందుకు ఆ సాన పెట్టే క్రమంలో కొంచెం ఎక్కడో మాకు ఇబ్బంది అవుతుంది. ఆ సాన పెట్టే పని ఏదైతుందో అది కొంచెం మీరు చూసుకొని వెళ్ళండి, డైమండ్స్ తయారు చేసే పని మేము మా ఉపాధ్యాయులు చేసుకుంటామని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యూ మేడ్ ఇట్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. ఇక్కడ సార్ చెప్పిన విషయాలు హెసిటేషన్ పైన చెప్పారు. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను పిల్లల దగ్గర గమనించింది అదే సార్, అందుకే మీకు స్ట్రెస్ చేసి చెప్పాను, ఆ ఒక్క పాయింట్ని కొంచెం జాగ్రత్తగా పిల్లల దగ్గర చెప్పండి అని. ఎవరు ఏమనుకుంటారో, నేను లేస్తే ఏమనుకుంటారో, నేను మాట్లాడితే ఏమనుకుంటారో, నేను ఆన్సర్ చెప్తే ఏమనుకుంటారో అని ఒక భయము, ఒక బిడియం లోపల ఉంది చూడు, అది మిమ్మల్ని పైకి రానివ్వట్లేదు, అది మిమ్మల్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అదొక్కటి మీరు తీసేస్తే యూ విల్ బీ రియల్లీ డైమండ్స్. అంటే రియల్ డైమండ్స్ కూడా మీ ముందు పనిచేయవు, ఇంకా అంత మంచి స్థానానికి మీరు వెళ్తారు. ఆ విషయం చాలా చక్కగా సార్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఫోకస్ పైన ఒక వీడియో చూపించారు సార్, నిజంగా అది మీకు అందరూ గమనించుంటారు. ఫస్ట్ వైట్ షర్ట్స్ ఉన్న వాళ్ళు బాల్ ఎంతమంది పాస్ చేసుకుంటున్నారో చూడండి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఫోకస్ ఆ వైట్ షర్ట్ ఎవరైతే బాల్ పాస్ చేసుకుంటున్నారో దాని మీదనే ఉంది కాబట్టి 15 times బాల్ పాస్ చేసుకున్నారని చక్కగా చెప్పగలిగారు. నెక్స్ట్ ఆ మధ్యలో ఒకసారి చింపాంజీ వచ్చింది అని అడిగారు. నిజంగా అయితే మనకు చింపాంజీ కనిపించలేదు, ఎందుకంటే అవర్ ఫోకస్ వాజ్ దేర్ టోటల్లీ ఆన్ వైట్ షర్ట్స్ అండ్ హూ ఆర్ పాసింగ్ ద బాల్స్. am I right? తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేసినప్పుడు మన ఫోకస్ అంతా వైట్ షర్ట్స్ మీద లేదు, బాల్ మీద లేదు, మన ఫోకస్ అంతా చింపాంజీ ఎప్పుడు వస్తుంది అన్నది.
ఆ చింపాంజీ వచ్చేసి అంటే మనం దేన్ని చూస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఆ ఫోకస్ ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా కూడా మీరు షాప్స్లకు ఏదైనా షాప్కి అమ్మ మెడికల్ షాప్కి వెళ్ళమని చెప్పింది అనుకోండి, మీరు బయటికి వెళ్తారు, మీకు మిగతా షాప్స్ ఏం కనిపిస్తుండవు. ఎక్కడ నాకు ప్లస్ మార్క్ కనిపిస్తుంది, రెడ్ క్రాస్ ఎక్కడ కనిపిస్తుంది, మెడికల్ షాప్ మధ్యలో ఎన్ని షాప్స్ వచ్చినా మనకి ఏ షాప్ కనిపిస్తుంది, ఒక మెడికల్ షాపే కనిపిస్తుంది. కిరాణం షాప్కి వెళ్ళాలంటే వేరే ఏ షాపులు ఉన్నా మనకు కనపడ, ఓన్లీ కిరాణం షాపే కనిపిస్తుంది. అంటే మన ఫోకస్ దేని మీద ఉంటుందో అది మాత్రమే మనకు కనపడుతుంది. అట్లాంటి ఫోకస్ కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి ఆటోమేటిక్గా రీచ్ అవుతాం. చాలా మంచి మంచి విషయాలను మీరు కవర్ చేశారు సార్. రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై స్టాఫ్ మెంబర్స్ ఆల్సో ఫ్రమ్ మై స్టూడెంట్స్. నిజంగా ఈ పాటికి ఆకలి అవుతుంది అనేవాళ్ళు మా పిల్లలు. ఇంతవరకు ఆకలి కూడా గుర్తు లేకుండా కూర్చున్నారంటే అది కేవలం మీ మాటల వల్లనే. అంతే కదా నాన్న? ఆకలిని కూడా మరిపించినాయి మీ మాటలు. జీవితంలో ఒక గోల్ని సెట్ చేసుకోవాలని చెప్పినాయి మీ మాటలు. వాళ్ళ జీవితంలో ఇంతవరకు లేకున్నా ఇప్పుడు తప్పకుండా వాళ్ళ గోల్ని వాళ్ళు సెట్ చేసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. దానికి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ రియల్లీ సార్. అండ్ ఇంకొకసారి మీరు తప్పకుండా రావాలి, దానికి కూడా పెంటయ్య సార్ సహకరిస్తారు అనుకుంటున్నా. ఎగ్జామ్స్ ముందు ఒక్కసారి వచ్చి మా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఒక్కసారి మోటివేట్ చేసి వెళ్ళండి సార్. అది ఇప్పుడే మీతో నేను అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఒక్కసారి వచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వెళ్తే ఇంకా బాగా చదువుకుంటారు, ఇంకా మంచి స్థాయికి వస్తారు. ఈ పిల్లలందరూ రేపు మన దేశ భవిష్యత్తు. ఈ పిల్లల్ని మనం బయటికి మంచి అంటే ఒక మంచి సత్ప్రవర్తనతోటి, మంచి రెస్పెక్ట్ తోటి అన్ని అంటే ఒక్కసారి రెస్పెక్ట్ కాదన్న సార్ చెప్పినట్లు ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మార్నింగ్ ఎట్లా తొందరగా లేవాలి, దానివల్ల లాభం ఏంటి, చదువు వల్ల లాభం ఏంటి, చదువు లేకపోతే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అది ఎన్ని విషయాలు కవర్ చేసిండు, చాలా విషయాలు కవర్ చేసిండు. ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఒకవేళ ఒక పాప వచ్చి చెప్పింది, ఈరోజు నా గోల్ సెట్ చేసుకున్నాను, ఈరోజు నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఎస్, దిస్ టర్నింగ్ పాయింట్ ఈజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఎవర్ ఆర్ హియర్. ప్రతి ఒక్కరు అందరూ నిజంగా ఏడిపించారు సార్. ఈవెన్ మేము కూడా ఏడ్చాం. మాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళు మమ్మల్ని ఎంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిరో గుర్తొచ్చింది. మేము ఈ స్థాయికి తెచ్చిన రోజుల్ని కూడా మీ మేడమ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారని మీరు అన్న మాటలకు ఒక్కసారి అట్లా వెనక్కి వెళ్ళిపోయాం. సరే, ఏం చెప్పినా తక్కువే మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెంటయ్య సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.